So 5x plus 1 by x minus 1 into x plus 2. క్వశ్చన్ ఏమంటాడు అంటే రిజాల్వ్ ద ఎక్స్ప్రెషన్. ప్రాబ్లం ఏమని అడిగాడు అంటే రిజాల్వ్ 5x plus 1 by x minus 1 into x plus 2 into partial fractions. ఇందులో 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఫాలో అయితే మీకు ఈజీగా సొల్యూషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇలాంటి వాటికి ఫస్ట్ ఏం చేయాలి అంటే దీన్ని ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఎక్స్ మైనస్ 1 ఎక్స్ ప్లస్ 2. ఇది న్యూమరేటరు, ఇది డినామినేటర్. ఇక్కడ ఎనీబడి టెల్ మీ 5x plus 1కి న్యూమరేటర్లో ఉన్నటువంటి దానికి డిగ్రీ ఎంత? 5x plus 1కి డిగ్రీ ఎంత? 1. వెరీ గుడ్. ఓకే. కింద ఉన్నటువంటి దానికి డిగ్రీ ఎంత? 2. ఎందుకు అంటే ఎక్స్ అని ఎక్స్ తో మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో కాబట్టి పవర్ కోఎఫిషియంట్ ఎంత? 2. సో ఇక్కడ ఇది ప్రాపర్ ఫ్రాక్షనా, ఇంప్రాపర్ ఫ్రాక్షనా? ప్రాపర్ ఫ్రాక్షన్. ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షనా కాదా అనేది చెక్ చేసుకోవాలి. సో ఇదేంటి ప్రాపర్ ఫ్రాక్షన్. పైన దీని యొక్క పవర్ కోఎఫిషియంట్ న్యూమరేటర్ లో ఉన్నటువంటి డిగ్రీ 1, డినామినేటర్ లో ఉన్నటువంటి డిగ్రీ 2, కాబట్టి ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. సో నెక్స్ట్ ఏం చేస్తారు అంటే స్టెప్ బై స్టెప్, కాలేజీలో వినకపోతే కనుక చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఈజీ స్టెప్. ఫైవ్ ఎక్స్ ప్లస్ 1 by x minus 1 into x plus 2 ఈక్వల్ టు, దీన్ని ఇక్కడ డినామినేటర్ లో ఎన్ని ఉన్నాయి, ఎన్ని మల్టిపుల్స్ ఉన్నాయి? 2 మల్టిపుల్స్ ఉన్నాయి, x minus 1 x plus 2. కాబట్టి దీన్ని 2 పార్ట్స్ గా రాయాలి. a by x minus 1 నెక్స్ట్ ప్లస్ b by x plus 2. b by x plus 2 ఇలా రాసిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు ఏంటి అంటే మనకి ఈ యొక్క ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఫస్ట్ దాన్ని డివైడ్ చేశాను. ఓకే. సో ఇప్పుడు నీ యొక్క టార్గెట్ ఏంటి అంటే ఈ ఫైండ్ అవుట్ ఏ వాల్యూ అండ్ బి వాల్యూ. సో దానికి ఏం చేయాలి అంటే సింపుల్గా 2 కేసెస్ ఇక్కడ పక్కన బ్రాకెట్లో పక్కన సైడ్లో రఫ్లో రాసుకోండి ఎప్పుడు కూడా. దీనికి ఇలాంటి వాటికి x minus 1 అనేటువంటి ఎక్స్ప్రెషన్ ఉంది, ఈక్వల్ టు 0 అనుకుంటే x ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఏంటి, x ప్లస్ 2 ఈక్వల్ టు 0 అనుకుంటే x ఈక్వల్ టు ఏమవుతుంది? -2 అవుతుంది. దీన్ని పక్కన పెట్టుకోండి. x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు -2. దీస్ ఆర్ ద రూట్స్ అన్నమాట. సో ఈ రూట్స్ కి ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఏ ఈక్వల్ టు తీసుకుని ఈ ఎక్స్ప్రెషన్ ఇది ఉంది కదా, 5x plus 1 by ఏకి కింద ఉన్నటువంటి డినామినేటర్ ఏముంది, x minus 1. అది కాకుండా ఇంకొక టర్మ్ ఏదైతే ఉందో బి ఉంది కదా, బికి ఉన్నటువంటి డినామినేటర్ లో ఉన్నటువంటి టర్మ్ రాసుకోండి, x plus 2. అర్థమైందా, అర్థం కాలేదా? ఏ ఈక్వల్ టు 5x plus 1 ఇది ఈ ఉన్నటువంటి ఈ టర్మ్ బై బి, ఏ క్యాలిక్యులేట్ చేస్తున్నావు కాబట్టి బికి డినామినేటర్ గా ఉన్నటువంటి టర్మ్ x plus 2 అది రాసుకోండి. ఇది ఎట్ నువ్వు క్యాలిక్యులేట్ చేస్తుంది ఏది కాబట్టి x minus 1 ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి x minus 1 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 1 కాబట్టి ఎట్ x ఈక్వల్ టు 1 అనుకో. ఎట్ x ఈక్వల్ టు 1 అని నెక్స్ట్ ఏం చేస్తారు అంటే బి అనేటువంటి టర్మ్ తీసుకుంటారు.
బి ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే సేమ్ ఇదే ఎక్స్ప్రెషన్ 5x+1 5x+1 బై బి కింద ఉన్నటువంటి డినామినేటర్ కాకుండా ఏకి ఉన్నటువంటి డినామినేటర్ ని తీసుకోండి. ఏకి ఉన్నటువంటి డినామినేటర్ ఏంటి? x-1. ఓకే, సో ఏకి ఉన్నటువంటి డినామినేటర్ తీసుకోండి. సో దీనికి ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -2 అనమాట. మైనస్ ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఈ x=1ని ఈ యొక్క ఎక్స్ప్రెషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే 5 × 1 + 1 బై 1 + 2 ఎక్స్ ప్లేస్ లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో చేస్తే ఏమవుతుంది? 5 × 1 6 5 × 1 5 + 1 6 6 + 6 బై 2 sir answer. So this value is 6/3. 6/3 means a equal to 2. So similarly, find out the value of b. b value find out చేయండి. అంటే x ప్లేస్ లో -2 ని సబ్స్టిట్యూట్ చేయండి. 5 × -2 + 1 బై x ప్లేస్ లో మరలా -2 -1. సో 5 × -2 అంటే -10 + 1 బై -2 -1 అంటే -3. సో దీన్ని సింప్లిఫై చేస్తే -9 బై -3 అంటే వాల్యూ ఈస్ 3. సో b ఈక్వల్ టు 3 అని. b ఈక్వల్ టు 3, a ఈక్వల్ టు 2, b ఈక్వల్ టు 3 అని. సో ఇప్పుడు ఈ యొక్క ఎక్స్ప్రెషన్ ఎలా రాయొచ్చు అంటే ఫైనల్ గా లాస్ట్ లో రాయాలి ఇప్పుడు ఈ స్టెప్. సో అది కూడా ఇక్కడ కింద రాస్తాం. దేర్ఫోర్ ద పార్షియల్ ఫ్రాక్షన్ ఈజ్ రిజాల్వ్డ్ ఇంటూ 5x+1 బై x-1 ఇంటూ what is the value? Another thing is X plus 2 ఈక్వల్ టు a by x-1 అని రాసాం. అంటే 2/x-1 ప్లస్ 3/x+2. సో ఇది ఫైనల్ గా మనకు వచ్చేటువంటి ఆన్సర్.